కార్యక్రమానికి మీరందరూ చాలా భారీగా మాకు రెస్పాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. నేను క్లుప్తంగా ఇప్పుడు ఏంటి మీరు చేస్తారు ఏమిటి చేయరు అన్నది కూడా చెప్పేస్తాను. మీకు ఇచ్చిన పూజా సామాగ్రిలు ఇక్కడ బ్రహ్మగారు ఎలా చేయాలి ఏమిటి అని చెప్తారు. అంటే పసుపు గణపతి అమ్మవారిని కూడా పసుపు అమ్మవారు చేసుకుని పెట్టుకుంటారు దాని దగ్గర. అవి అయిన తర్వాత కుంకుమ అక్షంతలు మీ దగ్గర ఉన్నవి మీరు మీకు అని ఇచ్చిన కవర్లలో మీరు తీసుకుని వెళ్తారు. ఇక్కడ జరిగిన కుంకుమ అవి అన్ని ఇది మీకు కాదు, గోత్రనామాలు ఇచ్చి చెప్పుకున్నారు చూసారా, రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ పోస్ట్ లో పంపించడం కోసం ఆ ప్యాకెట్లు మేము పడతాం. అందుకని మీరు అక్కడ పూజ చేసుకున్న కుంకుమ కానీ మీ అక్షంతలు కానీ అందుకనే మీకు ఇచ్చిన కవర్లలో అవి మీరు తీసుకుని వెళ్తారు. అవి మాత్రం ఇవ్వాలి. అందుకని తర్వాత మళ్ళీ వచ్చేసి అమ్మ నాకు ఇది కొంచెం ఎవరు అది కొంచెం అడగండి. అందుకని మీరు చేసేది ఇక్కడ చేసే రెండు ఒకటే. అందుకని ముందుగానే చెప్తున్నాను నేను అది. తర్వాత అండి ఏమైనా మీకు సామాన్లు నా వాలంటీర్స్ తిరుగుతూనే ఉంటారు. మీకు ఒకవేళ ఏమైనా మళ్ళీ పువ్వులు కొంచెం కావాలన్నా కుంకుమ అయిపోతూ ఉన్నా వాళ్ళే చూసి మీకు ఇచ్చిన కప్స్లలో వాళ్ళు వేస్తూ ఉంటారు. సరేనా అండి? గోల్కొండ వ్యాపార సంక్షేమ సంఘం హైదరాబాద్ వారు మరియు వెంట ధృతి జరుపుకుంటున్నాం మనం. అశోక్ దేవాలయంలో హైదరాబాద్లోను. మీకు అందరికీ తెలుసు ఏ కార్యక్రమం అయినా కూడా తన సహాయం లేనిదే ముందుకు వెళ్ళదు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు కొంతమంది ముందుకొచ్చి ఉదాహరణగా కొన్ని పదార్థాలు వస్తువులు మనకి స్పాన్సర్ చేశారు. మీ ముందు చాలా వస్తువులు స్పాన్సర్గా వచ్చినవి. అలాగే కొంతమంది ధన సహాయం కూడా చేశారు. వారి జాబితా చదువుతాను నేను. స్పాన్సర్ల జాబితా: శ్రీ తరిగొప్పల సూర్యనారాయణమూర్తి గారు, వారి తల్లి స్వర్గీయ తరిగొప్పల శారదమ్మ గారి జ్ఞాపకార్థం 25,000 స్పాన్సర్ చేశారు. శ్రీ అవసరాల సూర్యపైన పంతులు గారు, సూర్యం గారు అంటారు, వారి తండ్రి స్వర్గీయ అవసరాల రామస్వామి గారి జ్ఞాపకార్థం 11,000 స్పాన్సర్ చేశారు. శ్రీ వెల్దిమండ అనిల మరియు శ్రీ కాళేశ్వర్ 4,000 స్పాన్సర్ చేశారు. వీరు అమెరికాలో ఉంటారు వీళ్ళు. శ్రీ రామవరపు సీతారామస్వామి గారు, వారి సతీమణి స్వర్గీయ రామవరపు సుభద్ర గారి జ్ఞాపకార్థం 4,000 స్పాన్సర్ చేశారు. శ్రీ వెల్దండి వెంకటలక్ష్మి కాంతారావు గారు, వారి సతీమణి స్వర్గీయ వెల్దండి సులభి గారి జ్ఞాపకార్థం 4,000 స్పాన్సర్ చేశారు. శ్రీ వెల్దిమండ జగన్నాథం మరియు శ్రీమతి శ్రీలక్ష్మి గారు 4,000 స్పాన్సర్ చేశారు. శ్రీ అవసరాల వెంకట రమణ కుమార్ గారు, వారి తండ్రి గారు స్వర్గీయ రామూర్తి గారి జ్ఞాపకార్థం 3,000 స్పాన్సర్ చేశారు. శ్రీ గన్నమరాజు వెంకట మోహన్ గారు వెల్లూరులో ఉంటారు, వారు 2,000 స్పాన్సర్ చేశారు. శ్రీ రామవరపు రఘునందన్ గార్గయ్య గారు, వారి సోదరి స్వర్గీయ రామవరపు ఉదయ గారి జ్ఞాపకార్థం 2,216 స్పాన్సర్ చేశారు. శ్రీ వెల్దిమండ అచ్యుత సాయి ప్రతీక 2,001 రూపాయలు స్పాన్సర్ చేశారు. శ్రీ అవసరాల వెంకట రామమూర్తి గారు 1,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. వచ్చు మంగతయారు గారు కొబ్బరికాయలు ఎదుగులున్నాయవన్నీ. శ్రీమతి అవసరాల సుధ గారు రవికల గుడ్డలు గాజులు స్పాన్సర్ చేశారు. శ్రీమతి పంగనామల నాగసాయి మాలతి గారు కూర్చున్నారు, అమ్మవారి పట్టుచీర స్పాన్సర్ చేశారు. శ్రీమతి నాగులపాటి లక్ష్మి గారు పూజకు అవసరమైన అలంకార పువ్వులు స్పాన్సర్ చేశారు. ఇది కాకుండా కొంతమంది తన రూపైన మనకి సహాయం చేశారు. దాతల జాబితా ఎలా ఉంది: శ్రీ అవసరాల ఆచార్య శ్రీనివాస గారు అమెరికాలో ఉంటారు, 4,000 రూపాయలు. ఒక జీవిత సభ్యుడు గారు, వారి పేరు వెల్లడి చదువుతుందని అభ్యర్థించారు, వారు కూడా విదేశాల్లో ఉంటారు, వారు 4,000 స్పాన్సర్ చేశారు. శ్రీ అవసరాల సంపత్ మరియు శ్రీమతి సుష్మిత కాంతి 3,116. శ్రీ మునుగంటి వెంకట శేష కృష్ణమూర్తి గారు 2,116 రూపాయలు. శ్రీ వెల్దండి శశాంత్ మరియు శ్రీమతి పద్మజ 2,116 రూపాయలు. శ్రీ సంపరాజు రామానుజరావు గారు మరియు శ్రీమతి మంగతాయారు గారు 2,000 రూపాయలు. శ్రీ అవసరాల అచ్యుత సుబ్రహ్మణ్య రామారావు గారు మరియు శ్రీమతి నాగసాయి మాలతి గారు 1,016. శ్రీ మైలవరపు సత్యప్రభాకరరావు గారు మరియు శ్రీమతి జానరత్నం గారు 1,016. శ్రీమతి నరసింహట్ల వైదేహి గారు 1,016. శ్రీ తరుగొప్పల వెంకట నారాయణ ప్రసాద్ గారు 1,016. శ్రీ అనంతకుమార్ సతీష్ గారు మరియు శ్రీమతి వెంకట సుభద్ర గారు
శుభనామములు వెంకట మాధవరావు గారు 1000 పదహారులు, శ్రీ గడియాల వెంకట సూర్యకృష్ణ సాయి గారు 1095 రూపాయలు, శ్రీ తమ్మల శ్రీరామయ్య మణిశ్రీ పద్మావతి గారు 1000 రూపాయలు, శ్రీ అవసరాల వెంకటరావు శ్రీమతి శశి గారు 615 రూపాయలు, శ్రీమతి అవసరం జానకిదేవి గారు 501 రూపాయలు, శ్రీ మైలవరపు సూర్యనారాయణమూర్తి గారు 500 రూపాయలు. వీరందరూ కూడా తన రూపాయన మన ఈ కార్యక్రమానికి సహాయం చేశారు. వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాగే మన జీవస్ వారు నిర్వహించే అన్ని కార్యక్రమాలకి మీరు ఉత్సాహంగా ముందుకు వచ్చి సహాయం చేయడమని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్థ వారి యొక్క నిర్వహణలో మనందరం కూడా సామూహిక లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. యజ దేవ పూజాయామని చెప్పి శాస్త్ర అవసరం. అంటే యజ్ఞము అని సాధారణంగా మనం పిలుస్తూ ఉంటాం. యజ్ఞము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, హవనం చేసే ప్రక్రియ జరుగుతోంది అంటే ఒక అర్చన స్వామి, ఒక పురోహితుల వారు లేదా యాజ్ఞికులు హోమగుండం ముందు కూర్చొని ఆజ్యాన్ని స్వాహ అనేటువంటి శబ్దంతో వేస్తే అది యజ్ఞము అని అనుకుంటాం. కానీ నిజానికి యజ దేవ పూజాయాం అంటోంది శాస్త్రం. భగవద్ ఆరాధన, యజ్ఞము అంటే భగవద్ ఆరాధన అని అర్థం. ఇప్పుడు మీరు కూర్చొని చేస్తుంది కూడా యజ్ఞమే, భగవద్ ఆరాధన. లేదు మీరు ఎక్కడన్నా సరే మీ మానసికంగా మీ మనసులో భగవంతుడు నిలుపుకొని ఉండగలుగుతున్నారన్నా అది కూడా యజ్ఞమే. కాదు మీ ఇంట్లో ఉండేటువంటి స్వామికి ఆరాధనను సమర్పిస్తున్నారన్నా అది కూడా యజ్ఞమే, భగవద్ ఆరాధనే. అయితే భగవద్ ఆరాధన పద్ధతి మనకి స్మృతుల్ని బట్టి ఈ రకంగా ఆరాధన అర్పించాలి. వీళ్ళకి ఇవి ఇష్టమైనటువంటి ద్రవ్యములు కనుక మీరు ఈ దేవతల ఫలానా దేవతకు సంబంధించిన సమర్పించగలిగితే వారి అనుగ్రహం మన మీద కలుగుతుంది అని చెప్పడం జరిగింది. వాటిని మనం షోడశోపచార పూజ అని పిలుస్తాం. 16 రకాలైనటువంటి ఉపచారములు అని అర్థం. ఇది బాగా ప్రాశస్త్యమైంది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బాగా చెప్పుకోవాలనుకుంటే భగవంతుడి మనం సమర్పించేదంటే ఏముంది అని అంటే, నిజం చెప్పాలంటే ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనిని భగవంతుడికి అప్పచెప్తున్నాము. అది షోడశోపచారం. నిద్రలేస్తున్నామా, సుప్రభాతము, చక్కగా స్నానాదులు అవి చేసుకొని ఆ మామూలుగా కాళ్ళు కడుక్కుంటాం, చేతులు కడుక్కుంటాం, ముఖము కడుక్కుంటాం, శరీరం శుభ్రం చేసుకుంటాం కదా. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము. లేదా ఒక్క చిన్న తేడా కొద్దిగా జుగుప్సాకరంగా ఉంటుంది. కానీ మన శరీరంలో మలినం పోగొట్టుకోవడానికి మనం మలమూత్రాదులు మనం విసర్జన చేస్తాం. కానీ భగవంతుడికి ఆ మాలిన్యం లేదు కనుక అది సమర్పణ చేయము. కనుక స్నానం సమర్పయామి అని అక్కడితోనే ప్రారంభం. తర్వాత ఒళ్ళు తుడుచుకుంటాం, క్రోధ వస్త్రము అంటారు. బట్ట కట్టుకుంటాం, వస్త్రయుగ్మము అని సమర్పిస్తాం. బొట్టు పెట్టుకుంటాం, ఊర్ధ్వపుండ్రము అని చెప్పి సమర్పిస్తాం. యజ్ఞోపవీత ధారణ చేసుకుంటాం సామాన్యంగా మనం, కాబట్టి యజ్ఞోపవీతం సమర్పణ అని చేస్తాం. గంధాది లేపనాలు శరీరానికి అలుపుకుంటాం, గంధం సమర్పణ చేస్తాం. పుష్పమాలికలు ధరించేటువంటి అలవాటు అందరికీ ఉండేది కాబట్టి పుష్పమాలికలు సమర్పిస్తాం. చక్కగా ఈ శరీరానికి ధూపాఘరాపణ చేసుకుంటాం, ధూపమాఘరాపయామి అంటాం. దీపాలు వెలిగించుకొని ఇల్లు చక్కదిద్దుకుంటాం, దీపం సందర్శయామి అంటాం. ఏ పూట కూడా కడుపు ఖాళీ వదిలిపెట్టకుండా నైవేద్యం సమర్పయామి అంటాం. మళ్ళీ తిన్నది అరగడానికి అని చెప్పేసి నోట్లో తాంబూలం వేసుకుంటాం, తాంబూలం సమర్పయామి అంటాం. ఎల్లప్పుడూ నాకు శుభం కలగాలి అని కోరుకుంటాం, దాన్ని మంగళ నీరాజన దీపము అని అంటాం. తర్వాత ఒక రోజు 2 రోజులు గడిచిన తర్వాత చేసేటువంటి తప్పులు ఏమైనా గుర్తొస్తాయో, పలానా విధంగా నేను తప్పుగా ప్రవర్తించుకున్నానని మనకు మనం పశ్చాత్తాపడే సందర్భాలు కూడా ఉంటాయి. దాన్ని క్షమాపణ లేకపోతే కనుక అపరాధ క్షమస్వ అని చెప్పుకొని మనం నిలబెట్టుకుంటూ ఉంటాం. అది భగవంతుడు సమర్పిస్తాం, దాన్ని క్షమాప్రార్థన అంటాం. అంటే షోడశోపచార పూజ అంటే మనకి ఈరోజు ఈ వనితాధ్వజ వారి ఆధ్వర్యంలో ఆ షోడశోపచార పూజ వైలక్షణంగా జరగబోతోంది. మనం లక్ష్మీ సహస్రనామావళితోటి, లక్ష్మీ అష్టోత్తరంతో షోడశోపచార పద్ధతిలో మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. మనందరికీ కూడా ప్రతినిధిగా అత్యంత ప్రాధాన్యంగా ఇక్కడ అమ్మవారి కలశ స్థాపన చేసి అమ్మవారిని కాస్త అందులోకి ఆవాహన చేసి ఇక్కడ మనకి ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఉప ప్రధానంగా మనం అందరం కూడా ఇక్కడ లక్ష్మీ ఆరాధన మనం ప్రారంభించుకోబోతున్నాం. పురుషం జగత్
अभिभ्रदग्न आगहिश्रिया परिपाटय दीपं ज्योति परब्रह्म दीपं ज्योति जनार्दनः दीपेन हर मे पाप पूरము మొదలైనటువంటి వస్తువులు ఆ తర్వాత ఒక పంచపాత్ర ఉద్ధరణి ఆ తర్వాత తీర్థం పక్కన వేయడానికి ఒక అరివేయడం అంటే చిన్న ప్లేట్ లాంటిది రాగి ప్లేట్ లాంటిది చిన్నది ఇవి పూజా ద్రవ్యాలు ఇవి వచ్చే పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రజ సభామే గోపాయ ఏన సభ్యాః సభాసదః కాళిద్రయావదః కురు సర్వమాయుర్వాసదాం సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః ఇది నమస్కారం కుర్యాద్ దేవీ వాచమజనయేత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సాలో మంత్రేషమూర్జన్మహానాథేర్వాదస్మానమసుష్ణుదైవో మంగళాయతనో హరిః లాభస్తేషాం జయస్తేషాం ఉదస్తేషాం పరాభవః ఏషామిత్యేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదావహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః శ్రీ భూషణేత శ్రీ బ్రహ్మాయ నమః శ్రీమదనంత గరుడ విష్ణుసేనాది భక్త పరివారేభ్యో నమః దేవో భవ. ఒకసారి మీ తల్లిదండ్రులను స్మరణ చేసుకోండి, నమస్కారం చేసుకోండి, వారికి పాదాభివందనం చేసుకోండి. అమ్మకు నాన్నకు సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః ఇది నమస్కారం కుర్యాత్. గర్భేశ్వాసీనో గర్భాధారయమాణః ఆచమ్యాచ్యుతాయ నమః. ఇప్పుడు ఆచమనం చేయాలి. ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం భూమిభారగాః కేశామూలోదేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం అంటే గాలి అంతా కూడా మన కెపాసిటీ ఉన్న ద్వారా విడిచిపెట్టి లోపలికి పీల్చుకోవాలి. ఎడమ ముక్కు ద్వారా గాలి లోపలికి పీల్చుకోవాలి. కాసేపు కుంభించడం, మళ్ళీ కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టడం. ఇది ప్రాణాయామ పద్ధతి అంటారన్నమాట. ఈ ప్రాణాయామ పద్ధతి మామూలుగా ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనకు సూర్యనాడి చంద్రనాడి అంటారు. అంటే కుడివైపు ఉండేది సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి అని చెప్పేసి అంటారు. పవన్ మోహన్ గణామ దేశి కర్మస్గోత్రోద్భవసి ప్రవీణ్ లహరనామ దేశి కర్మస్గోత్రోద్భవసి రవి కుమార్ రామ దేశి నామ దేశి కర్మస్గోత్రోద్భవసి వైకుంఠనాథ లక్ష్మీ భారతి నామ దేశి మోహిత్ వంశీ నామ దేశి కర్మస్గోత్రోద్భవసి అప్పాజీ నామ దేశి सीता साई प्रेम नाम देश काश्मीर गोत्र ध्वस्य प्रभाकर पद्मी दर्शन नाम देश काश्मीर गोत्र ध्वस्य प्रभाकर पद्मावत नाम देश काश्मीर गोत्र ध्वस्य अजय कुमार नाम धनंजय नाम साई श्रीकांत नाम देश भारत नाम देश सह कुटुंबाना भरद्वाज गोत्र ध्वस्य इंद्रा अन्नपूर्ण नाम देश साई विष्णुवर्धन नाम देश भरद्वाज गोत्र ध्वस्य राम से सूर्य कुमार सूर्यकांत नाम देश भरद्वाज गोत्र ध्वस्य वेंकट पार्वती कृष्ण ज्योति नाम देश मत्नामिका साई श्रीकांत नाम देश भरद्वाज गोत्रोद्भवस्य वेंकट मोहन राम नाम देश भरद्वाज गोत्रोद्भवस्य कालेश्वर नाम देश प्रणीत नाम देश प्रणीत वंशी द्वारकानाथ नाम देश साई शुद्धवार नाम देश सह कुटुंबानां वायु नाम पुष्पर्या अभिवृद्ध्यर्थम. ఇక్కడ వచ్చినటువంటి వాడు ఒక వాడు కళ్ళు మూసుకొని మీ గోత్రం ఒకసారి తెలుసుకోండి. ఆ తర్వాత మీ కుటుంబ సభ్యుల పేరు వరుసగా చెప్పుకోండి. భార్య, భర్త, పిల్లలు, కుమార్ అందరి పేరు మనసులో తెలుసుకోండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ మనోభిలషిత పూర్ణార్థం. సరే పళ్ళు మూసుకొని అమ్మవారికి మనసులో కోరికలు చెప్పుకోండి. అప్రాప్య లక్ష్మీ ప్రాప్యర్థం ప్రాప్య లక్ష్మీ మమ గృహే స్థిర నివాస సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ దేవ్యాః పరిపూర్ణ
स्वामिनः आराधनञ्च आचार्य श्रीहस्तेन कारयिष्ये చేతులతో తీర్థం తీసుకొని అక్షతతో పాటుగా పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేట్లో విడిచిపెట్టేది. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మహాత్రిగుణా స్మృతః పూజేన పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానం సర్వం సంప్రోక్ష్య మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఒక పసుపు ముద్ద మీద అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి ఆవాహయామి స్వాగతం సమర్పయామి రత్న సింహాసనం సమర్పయామి. సుఖాయ నమః ఓం వికటాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం గోరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీదక్షాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం స్కందగ్రజాయ నమః ఓం అవ్యాయ గణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి ధూపమాగ్రాపయామి. రెడీ చేసుకోవడమా జాగ్రత్త అండి. ఆ మ్యాట్ మీద డైరెక్ట్ పెట్టేకండి, నేల మీద పెట్టండి. మ్యాట్ మీద డైరెక్ట్ గా పెట్టకండి, నేల మీద పెట్టండి. లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణుడు, నారాయణుడి సమేతుడైనటువంటి లక్ష్మీదేవిని ధ్యానం చేయండి. ఒక ప్రధానమైన విషయం చెప్తాను, గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా అమ్మవారిని ఒక్కదాన్ని మనం ఆరాధన చేయడం అనేది చేయకూడదు. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఒక్కదాన్ని మాత్రమే ఆరాధన చేయకూడదు. ఎప్పుడు కూడా విడివిడిగా ఉండరట. సూర్యుడు సూర్యుడి యొక్క కాంతి, చంద్రుడు చంద్రుడి యొక్క ప్రభ, తర్వాత పుష్పము దాని యొక్క పరిమళం, రక్తము దాని యొక్క తేజస్సు ఎలాగైతే కనుక విడదీసి చూడలేమో అలాగా లక్ష్మీనారాయణ విడివిడిగా చూడలేము అని చెప్తుంది శాస్త్రం అన్నమాట. అందుకని ఆయన లోపల ఉన్నంత వరకే మనకు బ్యాటరీ, ఆ బ్యాటరీ బయటికి వెళ్ళిపోయిందా దేని పనికిరాని వస్తుంది. కాబట్టి ఆ హృదయాంతరంలో స్వామి బయటికి వచ్చి మన ఎదురు ఉండేటువంటి కక్షల్లోకి లేదా పసుపులోకి వచ్చినట్టు భావన చేయాలి. వెంటనే మీకు ఒక డౌట్ రావాలి, మరి బయటకు వస్తే శరీరం ఉండదంటే నేను అన్నాను కదా అండి అంటే ఇప్పుడు భావన చేసేది అలా కాదు. దీపాంతర నివాగతం అన్నట్టుగా ఒక దీపం నుంచి ఒక దీపం వెలిగించారనుకోండి, ఈ దీపం వెలుగుతుంది, ప్రకాశిస్తుంది తప్ప దానికి ఇది వెలగదు. మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య వస్త్రయుగ్మం సమర్పయామి. ఒక వస్త్రయుగ్మం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. అక్షతలు సమర్పించండి. యజ్ఞోపవీతం సమర్పయామి. మహాలక్ష్మీ నమః విశావాస్యాయ నమః మహామాయాయ నమః మహాదేవి నమః మహేశ్వరీ నమః నమః సుబ్రాయ నమః వైరవీ నమః విద్యాయ నమః సాయ నమః వాగీశ్వరీ నమః శివాయ నమః వాగ్దేవి నమః మహారాత్రి నమః కాలరాత్రి నమః దోషాయ నమః అవిశ్వతే నమః దేవసుత్రాయ నమః సూర్యాయ నమః వల్లావతాయ నమః పంచవర్ణాయ నమః సువతో నమః గోవిందాయ నమః అక్షరేశాయ నమః సాయ నమః దైవయాయ నమః గౌరవాయ నమః దేవయాయ నమః జయతి నమః ఆదిత్యవనస్వరాయ నమః మనాయ నమః వనవరుగాయ నమః చంద్రోదరత్నాచన చంద్రోగుణ నమః స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం ప్రజ్ఞాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావయే నమః ఓం హరినామస్వాయ నమః శ్రీ నమః వాస్కరే నమః హరాయ నమః ఓం ఉదానాయ నమః ఓం. ఆ నైవేద్యాన్ని ఆరింపు చూపుతుంది కదా. అనేక రకమైనటువంటి కైంకర్యములు సేవలు జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రత్యేకించి మమ్మల్ని కలవ ఎక్కువ సమయం దాటి మాత్రం ఉండదు.
ఒకవేళ వచ్చిన రాకుండా నిత్య పూజలుగా నడిచిపోతూ ఉంటుంది. ధ్వజస్తంభం కింద ప్రతిష్ఠ చేసి ధ్వజస్తంభాన్ని దాని మీద నిల్చోబెడతారు. 8వ తారీఖు నాడు తెల్లవారుజామున 4 మీద చక్కగా 7 యొక్క బొమ్మలు, అశ్వముల యొక్క బొమ్మలు, చుట్టూ అష్టలక్ష్ముల దేవి ప్రతిరూపాలు సంప్రదతే నమః, నా శక్తి ఎంత ఉంటే అంతే ఇవ్వగలుగుతున్నా అని చెప్పుకోగలుగుతాం అన్నమాట. అలాగే యథాస్థారక రామ రాపసర తారక రామ తారక రామ తారక రాపసరంజన దానవ భంజన కోదండ రామ దానవ భంజన కోదండ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ రామ రఘుకుల భూషకి రామ జయ జయ రామ జానకి రంజన తారక రామ తారక రామ తారక రామ తారక రామ తారక రామ దానవ భంజన కో జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ భక్తి రచితే ప్రీత్యర్పితే తాం కురు నైవేద్యం సమర్పయామి పక్కన పెట్టేసి హారతి కళ్ళగట్టుకోండి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలే పద్మనాయదాక్షే విశ్వప్రియే విశ్వానుకూలే తత్పాదపద్మం. జాగ్రత్తగా చూసుకోండి. అమ్మవారిని క్షమించమని ప్రార్థించండి. ఒకవేళ మనం చేసినటువంటి పూజలు ఏమైనా లోపం ఉంటే క్షమించి మమ్మల్ని అనుగ్రహింపజేయవలసిందిగా ప్రార్థన అని చెప్పేసి నమస్కారం చేసుకోండి. ఇక మన తర్వాత ఉద్వాసన కార్యక్రమం, ఆవాహనలను ఒక మారు కలిపి దానికన్నా మునిపే అమ్మవారికి మీరు సమర్పించినటువంటి తీర్థాన్ని 3 సార్లు పుచ్చుకోండి. అర్చన చేసిన కుంకుమని కాస్త నుదులను గుండుగా పెట్టుకోండి. నైవేద్యం చేసినటువంటి మహాలక్ష్మీ నమః యథాస్థానం యథా చదువు అమ్మవారి వేసి నమస్కారం చేసుకొని ఒక మాట కలపండి. మమ్మల్ని కృతార్థులు చెయ్యి తల్లి, సకల సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహింపజేయి, మా ఇంట్లో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలు గర్భిలేలాగా చెయ్యి, అంతకు మించి నీ సేవా భాగ్యాన్ని మాకు కృప చేయమ్మా అని అమ్మవారిని ప్రార్థన చేయండి. స్వస్తి. ఇద్దరితో మనం కార్యక్రమం ముగించుకున్నాం. మాకు దారి చూపు మమత కూడా ఆదుకొను విపుడే అండదండగ నిలిచి భక్త కల్పవల్లి పాది లలిత వలదు వలదు సుమ్మ వరదాయిని శీల మా తప్పులున్న ఎంతో ఒప్పులుగను ఎంత మహిమ ఉన్న సంస్థమ్మ వేగదా భక్త కల్పవల్లి పాది లలిత కలరు జగతిలోన ఘనులెందరో మహాతంత్ర మంత్ర మహిమ విధుల కొలచి నిన్ను చేరి కొలువలేమిక మేము భక్త కల్పవల్లి పాది లలిత సహస్ర విధుల నిన్ను సేవింపగాలేము సాధు జనుల సేవ సలుపలేము దాన ధర్మములకు సదమీయ వరాలు భక్త కల్పవల్లి పాది లలిత ఐహిక వాంఛల ఎందు సుఖము లేదని తెలిసి కష్టపెట్టుతుండే కఠిన మనసు నిరపరాధి నమ్మనీదే నా భారము భక్త కల్పవల్లి పాది లలిత సేవిత సజనే రమావాణి సం
ॐ